హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ బేబీ గర్ల్ తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది నేనైతే చేశాను, ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సో ఈ వీడియోలో కూడా మళ్ళీ అగైన్ చెప్తాను. సో కొన్ని సిమ్టమ్స్ అనేది ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అనేది, బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అనేది ఆ వీడియోస్ అనేది చేస్తాను. సో మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయి, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్రెగ్నెన్సీలో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే మన ఛానల్లో వీడియోస్ చూసి మీరు దాన్ని తగ్గించుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ అనేది ఒకసారి మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో స్కాన్ రిపోర్ట్స్ ఇచ్చాను, బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇద్దరివి కూడాను ఒకసారి చూడండి, మీకు ఫ్రీ టైం ఉంటాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకి బేబీ బాయ్ బేబీ గర్ల్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెగ్నెన్సీలో ఏది ఆ బేబీ బాయ్ బేబీ గర్ల్ అని తెలుసుకోవడానికి సైంటిఫిక్గా ఏ ప్రూఫ్స్ అనేది లేదు, అంటే శాస్త్రీయంగా ఏమి కనుక్కోలేదు ఎవరు కూడా. ఎందుకంటే జెండర్ని డిసైడ్ చేసామంటే మనకి బేబీ గర్ల్ అనుకోండి ఒకలా చూస్తారు, బేబీ బాయ్ అనుకోండి ఇంకోలా చూస్తారు. సో జెండర్ని డిసైడ్ చేసే సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేది ఇంకా కనుక్కోలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పే ఏంటంటే మన ఇంట్లో ఉంటారు కదా మన అత్తయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు చెప్పే మాటల ఆధారంగా తీసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో నా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన సిమ్టమ్స్ అనేది మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మనకి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేనివి మనం పక్కాగా 100% అనేది చెప్పలేం కదా. కేవలం కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళ యొక్క అనుభవాలు మాత్రమే మనం షేర్ చేసుకోవాలి. సో అది మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎలా తెలుసా డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. బేబీ బాయ్ బేబీ గర్ల్ హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ అంటే చాలామంది యాంటీ స్కానింగ్, టిఫా స్కానింగ్ ఇందులో చూస్తారు. ఎఫ్హెచ్ఆర్ అంటే ఫెటల్ హార్ట్ రేట్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఎఫ్హెచ్ఆర్ అనేది, ఈ ఫెటల్ హార్ట్ రేట్ అనేది అప్పుడు చూస్తారు. సో యాంటీ స్కానింగ్ అండ్ టిఫా స్కానింగ్. సో అప్పుడు చూస్తే మీకు బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది తెలుసుకోలేము. సో నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే ఫస్ట్ 9th మంత్కి వచ్చినంత వరకు ఒక్కొక్క స్కాన్ రిపోర్ట్లో ఒకలా ఉండింది హార్ట్ రేట్. సో ఫస్ట్ యాంటీ స్కానింగ్లో మనకి యాంటీ స్కానింగ్లో ఎక్కువగా వచ్చింది, 160 150 అలా వచ్చింది. అలా మళ్ళీ ఇది నేను బేబీ బాయ్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఫెటల్ హార్ట్ రేట్ అనేది 150 140 160 వరకు కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ టిఫా స్కానింగ్ తీశారు. టిఫా స్కానింగ్లో ఎంత వచ్చిందంటే 148 ఇలా వచ్చింది. సో నేను అప్పుడు బేబీ బాయ్ ఏమో అలా డిసైడ్ అయ్యాను. సో అలా యాంటీ స్కానింగ్లో ఎక్కువ వచ్చింది. అండ్ నెక్స్ట్ టిఫా స్కానింగ్లో కొంచెం తగ్గింది. అండ్ ఫైనల్ గ్రోత్ స్కానింగ్ చేస్తారు కదా. సో 9th మంత్లో గ్రోత్ స్కానింగ్, 8th మంత్లో గ్రోత్ స్కానింగ్ చేస్తారు. కొంతమందికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే 9th మంత్లో ఏంటంటే డాప్లర్ స్కానింగ్ అనేది చేస్తారు. సో ఈ 2 స్కాన్స్ అనేది ఉంటుంది. సో ఈ మనకి ఏంటంటే ఈ గ్రోత్ స్కాన్లో నాకు 128 హార్ట్ రేట్ అనేది వచ్చింది. సో అలా కొంచెం తగ్గింది. సో అలా తగ్గేటప్పుడు ఏంటంటే నేను అప్పుడు కొంచెం అంటే బిలీవ్ చేశాను. ఎలా బిలీవ్ చేశానంటే బేబీ బాయ్ ఏమో అని అలా బిలీవ్ చేశానంటే చాలామంది ఏంటంటే 140 కంటే తక్కువగా ఉంటే బేబీ బాయ్, 140 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు కదా. సో ఫస్ట్ యాంటీ స్కాన్, టిఫా స్కాన్లో ఉండే హార్ట్ రేట్ అనేది వదిలేసేయండి. మనకి 9th మంత్ గ్రోత్ స్కానింగ్ కానీ డాప్లర్ స్కాన్ కానీ తీస్తారు కదా. ఈ గ్రోత్ స్కాన్లో కానీ డాప్లర్ స్కాన్లో కానీ ఉండే హార్ట్ రేట్ అనేది తీసుకోండి. అది మీకు 140 కంటే తక్కువగా ఉందనుకోండి, బిలీవ్ చెయ్యండి. అంటే 100% బిలీవ్ చేయకపోయినా ఒక 50% అని బిలీవ్ చేయండి బేబీ బాయ్ ఏమో అని. సో 140 కంటే ఎక్కువగా ఉందనుకోండి, లైక్ 155 160 170 అలా, అది మీకు ఓన్లీ నేను చెప్పే స్కాన్ రిపోర్ట్ ఏంటంటే ఓన్లీ గ్రోత్ స్కానింగ్ డాప్లర్ స్కానింగ్లో ఉండే హార్ట్ రేట్ని మాత్రమే బిలీవ్ చేయండి. సో టిఫా స్కాన్ యాంటీ స్కానింగ్లో అది అంటే అంత పర్టికులర్గా మనం చెప్పలేము. సో అది అయితే. అండ్ బేబీ గర్ల్కి ఎలా వచ్చిందంటే ఫస్ట్ నుంచి కూడా హార్ట్ రేట్ అనేది అసలు తగ్గలేదు. ఫస్ట్ 160
మళ్ళీ టిఫా స్కానింగ్ వచ్చేసరికి ఏంటంటే 155 అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే 150 149 అలా వచ్చింది. సో అప్పుడు నేను ఏంటంటే బేబీ గర్ల్ అయి ఉంటుందేమో అని. సో సేమ్ అలా జరిగింది, ఫస్ట్ బేబీ బాయ్ అండ్ సెకండ్ బేబీ గర్ల్. సో అలా నేను హార్ట్ రేట్ అనేది ఎప్పుడంటే గ్రోత్ స్కానింగ్ డాప్లర్ స్కానింగ్లో ఉండే హార్ట్ రేట్ని తీసుకొని నేను అప్పుడు దాన్ని నమ్మాను. సో అది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అన్ని టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్ అండ్ ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి అందులో హార్ట్ రేట్ అనేది ఎలా ఉందో చెక్ చేయండి. సో 140 కంటే తక్కువగా ఉంటే గ్రోత్ స్కానింగ్లో అది బేబీ బాయ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మూమెంట్స్ ఎలా ఉంటాయంటే బేబీ గర్ల్ అనుకోండి, మనకి బేబీ గర్ల్ అనుకోండి ఎలా అంటే మూమెంట్స్ అంటే రైట్ సైడ్ తెలుస్తాయి ఎక్కువగా. మూమెంట్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఇది, ఇంకా కొంతమంది వాళ్ళని కూడా అడిగాను. సో ఎక్కువగా రైట్ సైడ్ అనేది ఎక్కువగా మూమెంట్స్ అనేది ఎక్కువగా తెలుస్తాయి అనుకోండి, అది బేబీ గర్ల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ మూమెంట్స్ కూడా చాలా తక్కువగా, అంటే అసలు ఎక్కువగా రొటేషన్ అనేది జరగదు, కిక్స్ అనేది ఉండదు, మూమెంట్స్ అనేది ఎక్కువగా ఉండవు బేబీ గర్ల్ అయితే. సో అలా జరిగింది. అండ్ బేబీ బాయ్కి ఎలా అంటే లెఫ్ట్ సైడ్ ఎనీ టైం డే అండ్ నైట్ ఎనీ టైం కూడా ఎక్కువగా మూమెంట్స్ అనేది తెలిసాయి, అది కూడా లెఫ్ట్ సైడ్ అనేది తెలిసాయి. సో అలా లెఫ్ట్ సైడ్ అనేది తెలియాలి మూమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మూమెంట్స్ అనేది తెలియాలి, అది బేబీ బాయ్. అండ్ బేబీ గర్ల్ అయితే తక్కువ మూమెంట్స్ అండ్ మనకి నార్మల్గా ఎక్కువగా మూమెంట్స్ అనేది లేకపోవడం. సో అది లేట్గా తెలియడం మూమెంట్స్. సో ఇది అందరికీ ఒకేలా ఉంటుందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఒక్కొక్కరికి అంటే ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ బట్టి చేంజ్ అవ్వచ్చు, జీన్స్ బట్టి చేంజ్ అవ్వచ్చు, బేబీ బాయ్ బేబీ గర్ల్కి డిఫరెన్సెస్ ఉండి చేంజ్ అవ్వచ్చు. సో ఇది అందరికి ఒకేలా ఉండదు. సో నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యేవేంటో సిమిలర్గా ఉన్నాయంటే చెక్ చేసుకోండి, అంతేగాని నేను చెప్పేటివే మీకు ఉంటాయని మాత్రం నేను అనట్లేదు. సో అదొక చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ గర్ల్ అనుకోండి, కొంతమందికి పొట్ట అనేది చాలా పెద్దగా అంటే బాగా ఎక్కువగా వస్తుంది, అంటే చాలా పెద్దగా వస్తుంది. అలా పెద్దగా వచ్చి అండ్ పై పొట్ట అంటారు కదా, అంటే మనకి చెస్ట్ డౌన్ సైడ్ ఉండి కొంచెం పైగా ఇలా వచ్చి ఉంటుంది. సో అలా వచ్చి ఉంటే బేబీ గర్ల్, అది వాళ్ళకి 4th మంత్ నుంచే వాళ్ళకి స్టమక్ అనేది కొంచెం పెద్దగా తెలుస్తుంది. అండ్ బేబీ బాయ్ అయితే మనకి ఎలా అంటే చాలా స్మాల్ సైజు బేబీ బంప్ ఉండి అండ్ డౌన్ అంటే ప్లాసెంట్ అనేది చాలా కిందికి డౌన్కి ఇలా ఉంటుంది. సో అలా డౌన్కి ఉండి అండ్ స్మాల్ సైజ్ బేబీ బంప్ ఉంటే అది బేబీ బాయ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకటి బేబీ బంప్ సైజ్ ఒకటి, బేబీ మూమెంట్స్ ఒకటి అండ్ బేబీ హార్ట్ రేట్ ఒకటి, ఈ 3 ఒకసారి చెక్ చేయండి. ఇవి ఏమైనా నేను చెప్పిన సిమ్టమ్స్ కనుక మ్యాచ్ అయ్యి ఉంటే సో బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది డిఫరెన్సెస్ అనేది మీరే తెలుసుకోవచ్చు. సో ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫాలో అవ్వాలంటే ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.